అందరికీ నమస్కారం. ఒక 4 రోజుల విరామం తర్వాత మళ్ళీ కొంతమంది కామెంట్లు చేశారు, చల్లగా మంచు కొండల్లో తిరిగాడని. ఏం చేయమంటారు చెప్పండి? మరి శరీరంలో వేడి అలా ఉంది. వచ్చేసా మంచి మాటతో వేమన గారి చిన్న పద్యంతో మొదలెడదాం. కన్నులందు మదము గప్పి కానరు గాని నిరుడు ముందటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమకంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమ. అంటే మూర్ఖులు జ్ఞానులైనామని తమకు తాము అనుకొని కన్ను మిన్ను కానలేకున్నారు. ఏనాటికైనా మాకు చావు లేదనుకొనుచున్నారు. వారికంటే అన్ని రంగములలోనూ నిజమైన గొప్పవారే మరణించుచున్నారు కదా, ఈ నిజాన్ని తెలియలేకపోతున్నారు. అంటే ఇక్కడ చావు అంటే చావు అని కాదు, అంటే ఒక పదవిలో ఉన్నవాళ్ళు శాశ్వతం అనుకుంటారు. ఇంతకంటే గొప్ప వాళ్ళే ఈ అశాశ్వతమైన పదవుల్లో పోయారు. ఇది మూర్ఖులు ఆ రకంగా అనుకుంటున్నారని. నేనంటే అది దేశద్రోహం అవ్వచ్చు. ఎప్పుడో వేమన గారు అన్నారు 200 ఏళ్ళ క్రితం, దాన్ని మనం చెప్పుకుంటున్నాం అంతే. కన్నులందు మదము గప్పి కానరు గాని నిరుడు ముందటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమకంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమ. ఇక మెయిన్ సబ్జెక్టులు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. 4 రోజులు గ్యాప్ వచ్చింది, సబ్జెక్టులు కూడా పెరిగిపోయినాయి. ముందుగా ఈ సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఒక్కసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. కొన్ని ఎల్లో రంగులే వేశారు, కొన్ని మా పార్టీ రంగులు, ఆ బ్లూ, ఆ గ్రీను, ఈ కొన్ని ఎల్లో రంగు. నాడు అని ఎల్లో రంగు, నేడు అని ఇది. సో బహుశా అప్పుడు ఆ పార్టీ రంగు, గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రంగు, ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ పార్టీ రంగు. అసలు ప్రభుత్వ ఖర్చుతో అడ్వర్టైజ్మెంట్లు వేసి ఈ పార్టీలు గొడవ ఏంట్రా బాబు అని జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈజ్ పర్పెచువల్. ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తే వాళ్ళని అడుగు, నేనేమోనని చెప్పి ఇంత లేకిగా, చిన్నతనంగా, అవగాహన రాహిత్యంతో మాట్లాడితే అదేదో గదుల్లో మాట్లాడారు, బయటికి రాలేదనుకున్నాం. సాక్షాత్తు ఈరోజు సాక్షి పేపర్లో మరి ఈ రకంగా గత ప్రభుత్వంలో ఎల్లో రంగు, మన జగనన్న ప్రభుత్వం అది ఈయన అందరికీ అన్నయ్యే, ఈయన ప్రభుత్వం, ఈయన 3 రంగులు వేసుకుని చెప్పాడండి. ఇది తప్పు, ఇట్స్ ఏ క్రైమ్. సో పార్టీకి పబ్లిసిటీ, ఒక పార్టీని విమర్శిస్తూ మా పార్టీని సమర్థించుకుంటూ, ఓకే ఇది సొంతంగా వేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. బట్ ఎవడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరులు శాఖ మార్చులు జారీ చేసిన వారు కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ. అసలు బుద్ధి ఉందా ఈ సమాచార పౌర సంబంధాల శాఖకి? ఎలా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటే మరి జనం మరి ఛీ అని చేత్కరిస్తారు. మరి ఎందుకు ఆ మాత్రం జ్ఞానం లేకుండా మరి ఇలాగా మాట్లాడితే ఎలాగమ్మా? స్టిల్ ఇలా అవసరమా? ఎవడ ఖర్చు ఇది? పేపర్కి తీసుకునేది రూపాయి జీతం, పేపర్ అడ్వర్టైజ్మెంట్లలో దోపిడీ. ఇలాగ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే జీతం ఎవరికి కావాలి? 2 లక్షల జీతం. సరే, అది అలా పెడదాం. ఇక ఈరోజు ముఖ్యాంశాలు ప్రముఖ దినపత్రికల్లో చూసాం. గతంలో కూడా ఒక 10 రోజుల క్రితమే చూచాయిగా తెలిసింది. ఇంకా అమ్మకానికి ఏమున్నాయి బ్రదర్స్ అని చెప్పి అడిగితే ఇలాగ 7,780 ఎకరాలు ఇరిగేషన్ శాఖలో ఉంది, అది అమ్మేసుకుందామని చెప్పి ఒక ప్రపోజల్ ఇచ్చారట. సో ప్రస్తుతం మరి గవర్నర్ గారు నిన్న ఫోటో దిగారు చీఫ్ జస్టిస్ గారితో, సీఎం గారు. ఆ భవనం అది ఇరిగేషన్, ఒకప్పుడు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ గారు ఉండే భవనం అది ఇప్పుడు రాజభవన్ అయిపోయింది. అలాగే ఇంకే చాలా గెస్ట్ హౌస్లు కూడా మా చిన్నప్పుడు విజయవాడలో
ఇరిగేషన్ ఎస్సీ అంటే అదొక ముఖ్యమంత్రి రేంజ్లో ఆయన ఇల్లు ఉండేది. చాలా గెస్ట్ హౌస్లన్నీ కూడా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి అవన్నీ చూసి మరి స్థల యజ్ఞంలో భాగంగా మరి అవన్నీ కూడా ఆయన కాడికి అమ్మేసుకుని ఆ డబ్బులు సమకూర్చుకొని ఆ డబ్బులతో ఏదైనా ప్రజలకు మంచి జరుగుతుందా అంటే ఏమీ జరిగేది ఉండదు. ఆ డబ్బులు కూడా మళ్ళీ రకరకాల మార్గాల్లో వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోతున్నాయి అనేది ప్రజాభిప్రాయం. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మరి కాలక్రమేణా అందరూ ఒక్కొక్కటి తెలుసుకుంటున్నారు. ₹1 సంపాదించరా బాబు, సంపాదించిన రూపాయలో 90 పైసలు ఖర్చు పెట్టు, ఇబ్బంది లేదు. అప్పు చేసి ఈ రకంగా చేయటం, ఇంకా అప్పులు దొరకట్లేదురా బాబు అంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేయటం, ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఆల్రెడీ తాకట్లు పెట్టారు, ఇప్పుడు తాకట్లు పెడితే కూడా కుదరదంటే మరి డైరెక్ట్గా గతంలోనే మరి అమ్మి ప్రయత్నాలు చేశారు. బిల్డ్ ఏపీ అన్న పేరుతో సెల్ ఏపీ స్కీమ్ పెట్టినప్పుడు మరి అప్పుడు కూడా కోర్టులు ఇంటర్ఫియర్ అయినాయి, అప్పుడు ఆగింది. మళ్ళీ ఈలోపు మళ్ళీ ఇరిగేషన్ ఈ ల్యాండ్స్ అన్నీ అమ్మేయాలని చెప్పి చూడటం మరి నిజంగా చాలా దురదృష్టం. ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. మొన్న ఉలిక్కిపడ్డా, నేనేదో కాశ్మీర్లో ఉంటే ఒక మెసేజ్, రేయ్ దేడ్ దిమాక్, నిత్యావసర వస్తువులు కంట్రోల్ చేయమంటే సినిమా టికెట్ల గురించి మాట్లాడతావరా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు. ఉలిక్కిపడ్డా, ఈడెవడరా బాబు నన్ను తిడుతున్నాడు, నేనేదో డెసిషన్ తీసుకున్నట్టు అని ఆ మెసేజ్ చేసిన వాడికి ఫోన్ చేశా. ఇదేంట్రా బాబు నన్ను తిడుతున్నావు ఏంటని. నేను తిట్టింది మిమ్మల్ని కాదు సార్, మీ ప్రభుత్వాన్ని. నేను అంటే ఒక సింగిల్ పర్సన్ రే దేడి దిమాక్ అంటే నేను కంగారు పడ్డాను బాబు, అందుకనే నీకు ఫోన్ చేయవలసి వచ్చింది అంటే పాపం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రభుత్వం కంట్రోల్ చేయవలసింది నిత్యావసర వస్తువుల ధరలో, సినిమా అనేది నిత్యావసరం కాదు. మాకేముంది, టీవీల్లో 4 రోజులు ఆగితే టీవీల్లో వచ్చేస్తుంది సినిమా. సో మాకు అల్టిమేట్గా ఉచితంగా చూసుకునే ప్రొవిజన్ కూడా మాకు ఉంది సినిమాని. బట్ ఉచితంగా మాకు నూనె కొనుక్కోవాలంటే ఎంతో ధర ఉంది, ఏది కొనుక్కోవాలన్నా కూడా ధరలు భరించలేకపోతున్నాం. పెట్రోల్ లేకుండా అసలు మేము ఇంట్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఆ పెట్రోల్ మీద కూడా అన్ని రాష్ట్రాలు తగ్గించినా మీ రాష్ట్రం పన్ను తగ్గించట్లేదు. అసలు అన్నిటి మీద పన్నులు మీరు పెంచి మీ ముఖ్యమంత్రి అంటే నన్ను అన్నాడు అన్నమాట, మీ ముఖ్యమంత్రి సిమెంటు తెలంగాణలో కన్నా ఎక్కువకి ఇక్కడ అమ్ముకుని మరి ఒక రకంగా చెప్పాలంటే కష్టపడి పనిచేసేవాడికి సినిమా కాదు నిత్యావసర వస్తువు, మద్యం నిత్యావసర వస్తువు అయిపోయింది. అది దిక్కుమాలిన మద్యాన్ని ₹200 క్వార్టర్ అమ్ముతున్నారు. మరి ఈ రకంగా చెయ్యకూడని అదో పనులన్నీ మీరు చేస్తూ నిత్యావసర వస్తువుల ధరల్ని మరి గ్యాస్ సిలిండర్ల మీద కేంద్ర ప్రభుత్వం పెంచితే మీరు ఏదన్నా ట్యాక్సులు తగ్గించడం, లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి గారు కొంత సబ్సిడీ ఇచ్చేవారు, అలాగే సబ్సిడీ ఇవ్వటము, ఇటువంటివి ఏమీ చేయకుండా ఈ సినిమా టిక్కెట్లని తగ్గించానని చెప్పి అక్కడికి ఏదో జనాల్ని ఉద్ధరించినట్టుగా ఈ బిల్డప్లు ఇస్తే దేడి దిమాగ్ అనకపోతే ఇంకేమంటారు సార్. మీరు కూడా మరి ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి మీరు ఉలిక్కి పడటంలో తప్పు లేదు. కానీ నేను అన్నది మటుకు మిమ్మల్ని కాదు అని చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా మరి నిజంగా బాధ అనిపిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరల్ని ప్రజల్ని ఇలా గాలికి వదిలేసి ఏదో ఓట్లు కొనుక్కోవటం కోసమే అందిన కాడికి అప్పులు చేసి అయిన కాడికి అమ్మేసి ఏదో రకంగా కొద్ది రోజులు బండి గడుపుదామని తప్ప సంసారం అంటే ఈ ప్రభుత్వం ప్రజల్ని కష్టాలని ఒక సంసారంతో పోలిస్తే మరి దాన్ని సరైన దారిలో ఎలా పెట్టాలి అని ఆలోచించకుండా మరి ఇలాగా అష్టకష్టాలు పాలు చేస్తే ఏమో వాడు అన్నమాట కరెక్టేనేమో అని ఆ వ్యవస్థలో, ఆ తిట్లు తిన్న వ్యవస్థలో ఆ దేడి దిమాక్ అన్న వ్యక్తుల్లో పోనీ ఒకరిని కాదు 1,00,000 మందిని కలిపి అన్నాడు అనుకున్నా కూడా ఆ 1,00,000లో నేను ఒకరిని అయినందుకు బాధపడుతూ మరి రాబోయే రోజుల్లో
మరి జనాలతో ఈ రకంగా ఏదో ఒకటి మాట్లాడి ఈ సినిమా టికెట్లోకి వెళ్ళి అవన్నీ కూడా రేపెట్టి తిట్లు తినాల్సి వచ్చింది. సో ఏది చేసినా కొంచెం కరెక్ట్గా చేయాలి, ఇలా జనాలతో తిట్టించుకోకూడదని చెప్పి కోరుకుంటూ, మరి ఆ ఇరిగేషన్ స్థలాల్ని అమ్మటాన్ని ఆపాలని, దయచేసి నువ్వు చేసే అభివృద్ధి ఎలాగో లేదు, ఈ అమ్మకాల మటుకు ఆపేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి లేఖల ద్వారా తెలియచేస్తే మరి ఏమన్నా మరి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆపుతారేమో ఈ అమ్మకాల ప్రక్రియని. సరే, మరి మన కోరికను మన్నించి ఆయన ఆపుతారని చెప్పి కాసేపు ఊహించుకుందాం. ఇక ఈ స్కీమ్కి భూమి ఫట్ అని చెప్పి, జగనన్న భూమి ఫట్ అని చెప్పి నామకరణం చేసుకుందాం. అంతవరకు ఒకవేళ భూమి ఫట్ని ఆపేస్తే అప్పుడు ఆయన అభినందిద్దాం. ఇక వైఎస్ఆర్ పేరుతో రకరకాల స్కీములు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా విఎస్ఆర్ భూస్వాహా పథకం ఒకటి విశాఖపట్నంలో నా దృష్టికి వచ్చింది. ప్రముఖ జనసేన వైజాగ్లో లోకల్ నాయకుడు మూర్తి యాదవ్ గారు, ఆ మూర్తి యాదవ్ గారు ఒక పిటిషన్, ఇంకా అఫ్కోర్స్ పిటిషన్ లాగా రాలేదు కానీ అభ్యర్థనలు ఇచ్చారు. అదేంట్రా అంటే 2009లో 2008 అక్టోబర్ నవంబర్లో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్కి కొండ పోరంబోకు భూమి ఒక 15 ఎకరాలు, సుమారు 15 ఎకరాల భూమిని ఒక 10% వృద్ధులకి ఉచితంగా ఓల్డేజ్ హోమ్ రన్ చేసేలాగా, మిగిలిన దాన్ని లేఅవుట్ అభివృద్ధి చేసి, అది కూడా వయసు పైబడిన వారికి, అంటే రిటైర్ అయిపోయి వయసు పైబడిన వారికి ఓల్డేజ్ హోమ్స్ వారి కోరిక మేరకు నిర్మించి ఇవ్వటానికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది 2009లో. అది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ఉంది. ముందు 3 సంవత్సరాల్లో ఆ జనరల్ పబ్లిక్ కోసం చేయవలసిన ఆ సోషల్ యాక్టివిటీ 10% ఏరియాలో కంప్లీట్ చేయవలసిన ఓల్డేజ్ హోము, ఇంకా అటువంటిది వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఒక పక్క, మేజర్ ఏరియా అంటే 30% ఓపెన్ ఏరియా పోను, మిగిలిందంతా లేఅవుట్ వేసి చిన్న చిన్న గృహాలు ముసలి వారికి. అది కూడా అంటే హై ఎండ్, లో ఎండ్. ఈ హై ఎండ్కి ఇచ్చిన దాంతో ఈ లో ఎండ్ రన్ చేసేలాగా ఏదో మంచి స్కీమ్ ఆయన పెట్టాడు. ఆ వైఎస్ఆర్ అన్నదాశ్రమం స్కీమ్ని ఈ విఎస్ఆర్ గారు అంటే విజయసాయి రెడ్డి గారు, ఈయన మరి ఆయన విశాఖపట్నం ఏదో స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ అని చెప్పి ఆయన కొలీగ్ ఆడిటర్ ఒక ఆయన ఉన్నాడు, రావు గారు. అతని గురించే మరి మొన్న ఆయన హయగ్రీవా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్, హయగ్రీవా ఫార్మ్స్ ఆయన మాట్లాడటం జరిగింది చాలా స్పష్టంగా. అక్కడ ఏం చేశారు? సరే, ముందు 3 సంవత్సరాలు లోపు చేయమన్నారు, అవ్వలేదు. అవ్వకపోతే మరి నీకు ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని చెప్పి ఇచ్చారు. మరి అప్పుడు మరి కిరణ్ గారి ప్రభుత్వం ఎండింగ్లో ఇస్తే, కోర్టుకి వెళ్తే మాకు కొంచెం సమయం కావాలి అని అడిగితే సమయం ఇచ్చారు, ఇంకా ఎక్కువ సమయం ఇచ్చారు. ఈసారి 5 ఏళ్ళు ఇచ్చినట్టున్నారు. ఈ 5 ఏళ్ళలో కూడా అది కట్టకుండా అక్కడ ఏం చేశారు? వీళ్ళందరూ చేరి మా విఎస్ఆర్ రోజు మనం మాట్లాడుకుంటున్న విశాఖపట్నాన్ని గద్దల్లాగా వాలిపోయారు, రాబందుల్లాగా పీక్కు తింటున్నారు, అక్కడ ఖాళీ స్థలాలు ఉంటే డేట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేయమంటున్నారు అనేది కోకొల్లలుగా మనం చూస్తూనే ఉన్నాం. సరే, అడిగితే కొడతారు, అది వేరే విషయం. అక్కడ ఇప్పుడు దాన్ని నాలా ట్యాక్స్, అది యాక్చువల్గా అర్బన్ ఏరియాలో ఉన్నదాన్ని అగ్రికల్చర్ కన్వర్షన్ లాగా ఏదో తూతూ మంత్రంగా నాలా ట్యాక్స్ కట్టేసి దాన్ని లేఅవుట్ చేసి 1000 గజాలు 1500 గజాలుగా వేసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా కొద్దిమంది దాన్ని పనిచేసుకుని అసలు ఈ రకంగా అసలు అమ్మడానికే లేదు.
ఆ మెయిన్ పర్పస్ ఎప్పుడైతే అక్కడ డిఫీట్ అయిపోయిందో ఆ 10% స్థలంలో ఆ ఓల్డేజ్ హోము అనాథాశ్రమం కట్టకుండా దీన్ని రాంగ్గా లేఅవుట్ వేసి అసలు ఎప్పుడు చేసినోడు ఎవడో ఆ డబ్బులు తీసుకుందా నాలా ట్యాక్స్ తీసుకుంటానికి ఏ హక్కు ప్రకారం తీసుకున్నాడు ఇవన్నీ కూడా తక్షణమే విచారణ చేసి దాన్ని ఆ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేయాలి. అది క్యాన్సిల్ చేయకుండా ఈ రకంగా దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మరి ఆ విశాఖపట్నంలో ఈ భూమిని మరి ఈ రకంగా స్వాహా చేయటం. ఇప్పుడు రేటు విపరీతంగా అక్కడ ఏదో రాజధాని వస్తుందన్నో మరేంటో మరి అక్కడ కొద్ది భూములకైతే మరి రేటు బాగా పెరిగింది. సో కాబట్టి ఆ భూమిని అలాగా కాజేశారు రాజకీయ నాయకులు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఇది ఇందులో మరి ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్నది మరి నాకైతే స్పష్టంగా తెలియదు. బట్ రాజకీయ నాయకులు మా పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఉన్నారు. సరే వాళ్ళ పేరు మీదో వాళ్ళ బినామీ పేరు మీదో మరి అదేంటో మరి ఎందుకంటే స్థలాలు బినామీలు అంటే మా ప్రభుత్వానికి చాలా కోపం. ఎంతో పెద్దవారి మీద కూడా ఎలిగేషన్లు చేస్తారు. చిన్న అన్యాయం జరిగిన సహించని మనస్తత్వం మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి సరదాగా చెప్పుకుంటూ ఉంటారు. మరి నిజంగా ఒక బేసిస్లో ఎలాంటి అయితే దాన్ని క్యాన్సిల్ చేసి ఆ భూమి ప్రభుత్వమే తీసుకుని కావాలంటే ఇరిగేషన్ భూములు ఇలాంటి అమ్మే బదులు ఇలాంటి దొంగ సేల్స్ని ఆపి ఈ భూమి అమ్మినా కూడా అదొక రకం. కాబట్టి దయచేసి ఆ విఎస్ఆర్ విశాఖ ఆ భూస్వాహ చేసిన ఆ 15 ఎకరాలని తక్షణం రద్దు చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పి మా ప్రభుత్వానికి నా వినతి. ఇక ఇంకేం విషయాలమ్మా, ఇది భూమి పట్టు విఎస్ఆర్ భూస్వాహ తర్వాత మెయిన్ ఇదే మెయిన్ ఏంటంటే నిన్న ఈరోజు సాక్షి పేపర్లో చూసాం. ఈరోజు సాక్షి పేపర్లో చూసింది నిన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. సరే ఆ కోర్టు విషయానికి చివరిలో వెళ్దాం, ఎందుకంటే చాలా ఎక్కువసేపు మాట్లాడుకోవాలి. జగనన్న జీవోల రద్దు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. వారం ఏదో జీవో రద్దు అవుతూ ఉంటుంది. సరే కొన్నింటికి మళ్ళీ కోర్టులకు వెళ్ళి మళ్ళీ అప్పీల్కి వెళ్ళి ఏదో స్టేలు తీసుకొస్తున్నారు. సరే కొద్ది రోజుల తర్వాత అవి కూడా కొట్టేస్తారు. బట్ నిన్న జియో నెంబర్ 53, 54 అదేంట్రా అంటే ప్రభుత్వం అధికారులు వాళ్ళు డిసైడ్ చేశారు స్థలం ప్రాతిపదికన ఎలా అయితే పల్లెటూరులో సినిమాలకి ఎంత టికెట్టు, సిటీలో సినిమాలకి ఎంత టికెట్టు అని చెప్పి పెట్టారో దీనికంటే కొద్ది రోజులు ముందుగా మరి ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో అనుకుంటా, సారీ ఈ సంవత్సరమే ఆగస్టులో అనుకుంటా, పల్లెటూరులో ఉంటే స్కూల్కి ఇంత ఫీజు, పట్టణంలో ఉంటే స్కూల్కి ఎంత ఫీజు, ఆ పల్లెటూరులో ఉన్న స్కూలు 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉండి అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్నా ఆట స్థలాలున్నా మరి దానికి 10,000. అదే పట్టణంలో 500 గజాలు స్కూల్ పెట్టినా నుంచుంటానికి స్థలం లేకపోయినా టాయిలెట్ కట్టడానికి స్థలం లేకపోయినా మరి ఇక్కడ కాస్త ఎక్కువగా ప్రాంతాన్ని బట్టి అంటే ఫెసిలిటీస్ని బట్టి కాదు, వాడు ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, అక్కడ టీచర్ల స్ట్రెంగ్త్ ఏంటి, అక్కడ ఉన్న టీచర్ల క్వాలిటీ ఏంటి, ఇటువంటివేమీ ప్రాతిపదికలోకి తీసుకోకుండా ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను ఏది చేసినా చెల్లుద్ది, నాకు 151 సీట్లు ఉన్నాయని చెప్పి మూర్ఖంగా ఆలోచిస్తూ ఏ విషయంలోనూ అవగాహన లోపంతో, ప్రతి విషయంలోనూ అవగాహన లోపంతో, ఆలోచన లేమితో మరి ఇలాగా నిర్ణయాలు తీసుకోవటం, మరి దాన్ని కూడా నిన్న సింగిల్ బెంచ్ కొట్టివేయటం జరిగింది. అల్టిమేట్గా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్కో లేకపోతే డైరెక్ట్గా డిపార్ట్మెంటో
ప్రాంతాల వారీగా ఈ రకంగా డెసిషన్ తీసుకుంటాం అన్నది తప్పు. ఆ స్టేక్ హోల్డర్స్ అందరితోటి మీరు మాట్లాడి మీ నివేదికని వారు ఏం చెప్పారు అన్నదాన్ని అప్పుడు ప్రభుత్వంతో డిస్కస్ చేసి ప్రభుత్వం కూడా స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడి మార్చి 31లోగా సముచిత నిర్ణయం తీసుకోండి అని చెప్పి కోర్టుతో చెప్పించుకోవాల్సి వచ్చింది. చూద్దాం నిన్న అలాగే ఇంకొక ఇష్యూలో అది కొంచెం పెద్ద అక్షరాలతో రాసుకున్నారు మా సాక్షిలో. అదేంట్రా అంటే గతంలో ఈ జగనన్న గారి విద్యా దీవెన, వసతి దీవెన, సరే విద్యా దీవెన అంటే నిన్న నాకు ఎవడో ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశాడు, ఆ ఇష్యూ కూడా చెప్తా. విద్యా దీవెన, వసతి దీవెన అక్కడికి ఆయన ఏదో జేబులోంచి ఇస్తున్నట్టు, ఆ విద్యా దీవెనలోనేమో కాలేజీ ఫీజుల్ని తల్లుల అకౌంట్లో వేస్తాం, ఆ తల్లులు అక్కడికి వెళ్ళి చక్కగా వెరిఫై చేసుకుని బాగుంది స్కూల్ అంటే ఫీజులు కట్టొచ్చంట, లేదంటే గోవిందంట. ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఆ తల్లి ఆ స్కూల్లో ఫీజు కట్టకపోతే అప్పుడు ఆ నెక్స్ట్ సెమిస్టరు డైరెక్ట్గా ఫీజు కడతాడంట. ఎగదొబ్బిన ఫీజు సంగతి ఏంటి? నో క్లారిటీ. అసలు తల్లి అకౌంట్లో ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు విద్యా దీవెన అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది తల్లులుగా, పిల్లల ఫీజుగా అన్నదే సుస్పష్టం. పిల్లల ఫీజుకే ఫీజు ఇవ్వాల్సింది కాలేజీకి ఇవ్వాలి అని చెప్పి సింగిల్ జడ్జి, సరే కోర్టు జడ్జిమెంట్లు ఎవడెస్ట్ వచ్చినట్టు అటు ఇచ్చుకోవచ్చు, నేను కాదంటలా. ఈవెన్ మున్సిఫ్ జడ్జ్ కెన్ గివ్ జడ్జ్మెంట్ యాజ్ పర్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ అండ్ దట్ ఈస్ హిస్ ప్రెరోగేటివ్. అప్పీల్కి వెళ్ళటం అనేది అప్పీలెంట్ ప్రెరోగేటివ్. అల్టిమేట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఓకే, దానికి ఇంకా అప్పీల్ లేదు, అది వేరే విషయం. బట్ ఈ కోర్టులో, హైకోర్టులో సింగిల్ బెంచ్ ఆ ఫీజు డైరెక్ట్గా కాలేజీలకి ఇవ్వండి బాబు, లేదంటే ఇలాగ మిస్యూజ్ అవుతుంది. ఆ జగనన్న ఆ విద్యా దీవెన కావాలనుకుంటే జగనన్న కాలేజీ దీవెనగా మార్చుకుని ఆ కాలేజీకి ఇవ్వాలి తప్ప, లేదంటే చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న కేంద్ర ప్రభుత్వం వాటాగా కూడా చాలా డబ్బులు వస్తాయట ఆ విద్యా దీవెనలో. కేంద్రాన్ని ఎందుకు పార్టీ చేయలేదు అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ స్టే ఇవ్వటం జరిగింది. సరే, ఏ తీర్పుని కూడా మనం తప్పట్లేం. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చింది చాలా బాగుందని మనం అనుకున్నాం. ఇప్పుడు దాన్ని స్టే ఇచ్చి తప్పేమిటి అని ప్రశ్నించారని సాక్షిలో వచ్చింది. తల్లుల అకౌంట్లో ఇస్తే తప్పేంటి అని. తప్పేంటి అంటే తప్పే కానీ తప్పేంటి అని ప్రశ్నించారు. 2 వారాల పాటు స్టే ఇచ్చారు. అంటే 2 వారాల్లో తల్లుల అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వేస్తారా, ఆల్రెడీ కాలేజీకి ఇచ్చేసి ఉన్నారా అనే దాని మీద ఆలోచించాలి. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కదా, వారిని ఎందుకు పార్టీ చేయలేదని అన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పుడు చేతిలో చేసుకుని ఈ జగనన్న దీవెన ఏంటి? హౌ ఇస్ ఇట్ లాజికల్? వసతి దీవెన ఈ హాస్టల్స్కి వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం 50% ఎంతో ఇస్తుంది. దానికి టైటిల్ మార్చేసి ఈ వసతి దీవెన అని పెట్టారు. రెండిట్లకి తల్లికి ఇచ్చిన డబ్బు తండ్రి తాగేస్తే ఈ చీప్ లిక్కరు, ఫీజు కట్టకపోతే వాళ్ళ బతుకు బస్టాండ్ అయిపోద్ది, వాళ్ళ చదువులు నాశనం అయిపోతాయి అన్న ఉద్దేశంతో ఇది చేశారు. చూద్దాం, ఒకవేళ దీవెన డైరెక్ట్గా తల్లికే ఇవ్వాలి అని అంటే ఆ కోర్టుకి వెళ్ళిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు చూద్దాం. సింగిల్ బెంచ్ ఒక రకం, డివిజన్ బెంచ్ ఇంకో రకం, సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి.
ఏదో బొబ్బిలి పుల్లి సినిమాలో ఉంది, ఈ కింద కోర్టు ఒక రకంగా చెప్తే అది న్యాయం, ఆ పైది కొట్టేస్తే మరి అదేం న్యాయం, మళ్ళీ ఆ పైకి వెళ్తే ఇలాగా కోర్టుకి తీర్పుకి మార్పు ఏమిటని చెప్పి దాసనారాయణరావు ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది. అలాగే ఇప్పుడు అర్థం కావట్లేదు, ఈ తీర్పు చూసి సంతోషించాలా, ఆ తీర్పు చూసి బాధపడాలా, మళ్ళీ తీర్పు వస్తుందని చెప్పి ఏమనుకోవాలా, ఏదైనా ఇది వ్యవస్థ. పెద్దలు మొన్న చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా చెప్పారు, గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. పెట్టుకొట్టినట్టే చెప్పారు. ఏదో దేశంలో అని చెప్పి అన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో పరిస్థితి గురించే చెప్పినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే మాటలు కాదు, ఒక 4 జీవోలు ప్రభుత్వం తీసుకుని తప్పుడు నిర్ణయాలు కొట్టేస్తేనే సిగ్గున్నాడు ఎవడైనా, మళ్ళీ తలెత్తుకోలేడు. మనం కోర్టుల మీద దాడి చేస్తూ నేను ఎంతో సేవ చేద్దాం అనుకుంటున్నాను, ప్రజలకి సేవ నన్ను చేయనివ్వట్లేదు, ఈ కోర్టులు అడ్డం పడుతున్నాయని చెప్పి నా ఏదో అలాగా చెప్పి మరి ఇది సరిపోదన్నట్టు పక్క రాష్ట్రం నుంచి కూడా మాజీ జడ్జిలను తీసుకొచ్చి అరువుకి ఇక్కడ తిట్టించి మరి న్యాయస్థానాలను కూడా తిట్టించి, సరే చేసిన పాపం గంగలో ములితే పోతుంది అన్నట్టు, సరే అద్భుతమైన ఏదో బాగానే మరి ఏదో చేశారు మా ముఖ్యమంత్రి గారు, సంతోషం. మరి అది ముందే ఉంటే, ఈ బుద్ధి ముందే ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటున్నారు. సరే దేని గురించి అన్నదే నేను విశదీకరించి చెప్పను, ఎందుకంటే కొన్ని వ్యవస్థల గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి, ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. కానీ చాలా దారుణంగా అక్కడికి ఏదో పెద్ద దేశోద్ధారకుడు అయినట్టు, మరి ఆయన ఏదో చేస్తానంటే కోర్టులు అడ్డం పడుతున్నట్టు మాట్లాడారు. బట్ పెద్దలు చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 సమాంతరంగా ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ పనిచేయాలి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అంటే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఆ 2 ఏదైనా రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరిస్తే దాన్ని కంట్రోల్ చేయటానికే మరి ఈ న్యాయస్థానాలు అంటే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కాబట్టి. సో ఇది సరిచేయటానికే మేమున్నాము అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరి సుమారు 200 జీవోల్ని ఇచ్చిన వాటిని కొట్టేశారంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటేనే, సహజ న్యాయ సూత్రాలకి వ్యతిరేకంగా ఉంటేనే, ప్రజల ప్రాథమిక హక్కులకి భంగం కలిగించినప్పుడే ఈ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అనేది మరి రంగప్రవేశం చేస్తాయి. మరి ఆ రకంగా మరి సుమారు 200 కేసుల్లో మనం కొట్టించేసుకున్నామంటే మన జీవోల్ని ఎంత సిగ్గుపడాలి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని చెప్పి పైగా మరి తిరిగి వాళ్ళనే అచ్చేసేయాలి, కాల్చేయాలి, చంపేయాలి, ముక్కలు చేసేయాలని చెప్పి రకరకాలుగా మాట్లాడి అమెరికాలో మళ్ళీ ఎవరితోనో తిట్టించి ఈ రకంగా మరి ఇన్ని చేసి, సరే బెటర్ లేట్ దాన్ ఎవర్. మరి ఇప్పటికైనా వ్యవస్థలను గౌరవించడం, మరి 3 రోజుల క్రితం గౌరవించడం చూసాం. మరి ఆ గౌరవం అలాగే ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి నా సూచన ఏంటంటే, అయ్యా మంచి రిటైర్డ్ జడ్జిల్ని 4 వేసుకుని ఏ జీవో ఇవ్వాలన్నా, అరే బాబు ఈ జీవో చెల్లుద్దా కొట్టేస్తారా అని చెప్పి వాళ్ళకి పంపించి, దిక్కుమాలిన వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని, పేపర్లో పనిచేసిన వాళ్ళని అడ్వైజర్ల కింద పెట్టుకుని మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. మీ వలన మా పార్టీ దెబ్బతింటుంది. ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక 4 రత్నాల లాంటి రిటైర్డ్ జడ్జిల్ని తీసుకుని మీ ప్రతి జీవో ఏమిద్దాం అనుకుంటున్నారో, మీ అర్ధరాత్రి జీవోలో, తెల్లారుదాం జీవోలో, వెబ్సైట్లో పెడదాం అనుకున్నాయో, పెట్టకూడదు అనుకున్నాయో ఒక్కసారి ఆ 3-4 జడ్జెస్ ప్యానెల్కి దయచేసి చూపెట్టి, ఒరే బాబు ఇది కొట్టేస్తారా బాబు అంటే ముందే మనం దాన్ని రాజ్యాంగ అనుగుణంగా ఎలాగ మార్చుకోవాలి అనేది ఆలోచించి భవిష్యత్తులో మరి న్యాయ వ్యవస్థని మీరు కూడా గౌరవించడం మొదలుపెట్టిన మధుర క్షణాలు అయిన మరుసటి రోజే మరి 53-54 కొట్టేశారు. సరే వేరే దాంట్లో ఏదో చిన్న ఒరటి వచ్చిందనుకోండి. బట్ ఏదైనప్పటికీ ఇంకా
భవిష్యత్తులో ఆల్రెడీ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి, ఎలా కొట్టేస్తారు. అవి కాకుండా భవిష్యత్తులో ఏ జీవో కూడా కోర్టులతో కొట్టించుకోకుండా ఉండేలాగా మంచి న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేసి రాష్ట్రానికి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన మా పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మరి సాక్షి పేపర్లో చూసా, తర్వాత ఇందాక దిక్కుమాల ఛానల్ మా సాయిరెడ్డి రన్ చేస్తాడు, రామనాథ్ మీడియా అని, ఎవడో రామనాథ్, ఇదివరకు కూడా ఒకసారి మాట్లాడా అతనితో నేను. ఆ సాక్షిలో వచ్చిన న్యూస్ని వచనంలో నా ఫోటో అవి వేసాడు, చూసా. అది ఏంట్రా అంటే రఘురామకృష్ణరాజుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ఇదేంట్రా బాబు, ఎందుకురా ఆగ్రహం అని చెప్పి నేను కూడా మా లాయర్ గారితో మాట్లాడా. నేను లేను కదా ఊర్లో, నిన్న లేటుగా వచ్చా. మాట్లాడితే ఆయన జరిగినట్టు అంతా చెప్పుకొచ్చారు. ఆయనకి ఇక్కడ పరిస్థితి తెలియదు కాబట్టి, కొత్తగా ఏదో రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చారు కాబట్టి అందులో ఉన్న ఆ కాగితాలు చూశారు, వీళ్ళు చెప్పారు. మా ప్రభుత్వం లాయర్లు, సరే ప్రభుత్వ లాయర్లన్నా మా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వేసిన కేసైనా లాయర్లు వాళ్ళే కాబట్టి మరి ఆ లాయర్లే అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు అడిగారు, ఇంతకీ ఇది ఎవరో ఏంటని తెలియదు కదా ఆయనకి, ఎవరో ఏంటని అడిగితే పలానా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి, ఆయన ఇలా వేసాడు అంటే ఏమైనా పొలిటికల్గా గొడవలు ఉన్నాయా అని అడిగారు. పొలిటికల్గా గొడవలు కాదంటే ఆ పార్టీ వ్యక్తే అండి అని చెప్పారు. సో డౌట్లు ఉంటాయి కాబట్టి అడుగుతారు, ఆ పార్టీ వ్యక్తే అని చెప్పారు. అంటే మరి ఇలాగ రాజకీయాలు ఏమన్నా ఉన్నాయా ఇందులో అని చెప్పి అడుగుతారు కదా. అంటే రాజకీయాలు ఏమీ లేవండి, ఆయన ఎప్పుడు అసలు ఆయన పార్టీని కానీ ఆ పార్టీ అధ్యక్షుని కానీ పల్లెత్తు మాట అండండి. ఏదైనా ప్రభుత్వం తప్పులు చేస్తే ఆ తప్పుల గురించి మాట్లాడతారు, అంతేమించి పార్టీకి ఆయనకి ఎటువంటి గ్యాప్ లేదండి అని చెప్పి నేను రోజు మాట్లాడేది అదే కదా, అదే ఆయన అక్కడ చెప్పాడు. సో ఇందులో పెద్ద ఆగ్రహించేటానికి జడ్జిలు ఏమన్నా ఊరికే ఆగ్రహించేస్తే లల్లలాడిపోతారా ఏంటి? ఇక్కడ ఏంటి జడ్జి ఆగ్రహం నాకు అర్థం కాదు. ఎందుకు ఆగ్రహిస్తాడండి? పని పాటలేదా జడ్జికి? జడ్జి ఆగ్రహిస్తాడా ఏంటి? ఈ సాక్షివాడు రాసేయడానికి, ఈ రామనాథ్ గారు వేసేయడానికి సాక్షులు అలాగే రాశాడు సన్నాసుడు. జడ్జి తీవ్ర ఆగ్రహం, రఘురామకృష్ణరాజు మీద అలా లాయర్ని వాయించేశాడు జడ్జి. ఏంటిది? వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అసలు పేపర్ వాడికి బుద్ధి ఉందండి అలా రాయటానికి? ఎందుకండి జడ్జి గారికి ఇంకేం పని లేదా? జడ్జి గారు ఏంటి రెండు సైడ్లు వింటాడు ఆయన. అడిగాడు ఆయన, అడిగి సిబిఐ స్టాండ్ ఏంటిరా బాబు అని అడిగాడు ఆయన. సిబిఐ వాళ్ళు లోవర్ కోర్టులో సిబిఐ కోర్టులో కొట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 4 నెలల గ్యాప్లో 5 నెలల గ్యాప్లో పెద్దగా మార్పు ఏమీ లేదండి అని చెప్పారు. చెప్పినప్పుడు మా లాయర్ గారు ఏం చెప్పారు? అది రాయుడు ఈ సాక్షుడు, ఈ రామనాథ్ గారు. మా లాయర్ ఏం చెప్పాడు? అయ్యా మీరు మొన్న ఆయన కోర్టుకు రావట్లేదు అని చెప్పినప్పుడు వీళ్ళు అవునండి కోర్టుకు రావట్లేదు, కోర్టుకు రమ్మని చెప్పాలి అని చెప్పి ఆయన అఫిడవిట్లో వేసాడు కదా. మరి ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ది బెయిల్ కండిషన్? అంటే 2.5 సంవత్సరాలుగా అసలు కనీసం కోర్టుకు కూడా రాకపోతే నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ కోర్టుకు కూడా రాకపోతే ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్? మరి వాళ్ళు అక్కడ అది మెన్షన్ చేశారు కదా, ఆ మెన్షన్ చేసిన దాని గురించి మరి మీరు ఎందుకు ఆలోచించరు అని చెప్పి మా లాయరు ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. ఇది సాక్షి పత్రికలో రాయలా, ఈ రామనాథ్ గారు రాయలేదు, ఈనాడు పేపర్లో ఈ వెర్షన్ కూడా స్పష్టంగా వచ్చింది, వాళ్ళు స్పష్టంగానే రాశారు. ఇక సిఏబి అని రాశారు అందులో. అంటే ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్, టు డెలిబరేట్, టు టేక్ అడ్వైస్ అండ్ టు గివ్ ద జడ్జ్మెంట్ అనేది దాని అర్థం. సో దాని ప్రకారం యాజ్ ఫార్ యాజ్ ద అడ్మిసిబిలిటీ ఈజ్ కన్సర్న్, ఏమో మరి హైకోర్టు సింగిల్ జడ్జి గారు సుప్రీంకోర్టు తీర్పుల్ని పరిగణలోకి తీసుకోక్కర్లేదు, సుప్రీంకోర్టుది ఏముందని కొట్టేస్తే కొట్టేయచ్చు, తర్వాత దానిపైన కొట్టేయచ్చు, అది వేరే విషయం. సాక్షికి అన్నీ ముందే తెలుస్తాయిగా. సాక్షికి గతంలో నా సిబిఐ జడ్జిమెంట్ కూడా ఆయన ముందే రాశాడు. సరే తర్వాత ఆయన 4 రోజుల సమయం తీసుకున్నా అదే జడ్జిమెంట్ వచ్చింది. సో అలాగా మరి
ఆయన కోపగించుకుంటానని చెప్పి ముందే సాక్షి చెప్పాడేమో నాకు తెలీదు. మరి అక్కడైతే కోపం లేదు, కోర్టులో అయితే కోపం లేదు, సాక్షిలో అయితే చాలా కోపగించుకున్నాడని చెప్పి ఉంది. ఊరికే కోపగించుకోవడానికి హక్కులు లేవు జడ్జి గారికి, మాకు తెలుసు. నేను ఏమి గోలికాయలు ఆడుకునేవాడిని, బచ్చాలు ఆడుకునేవాడిని కాదుగా. ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఐ నో we make the acts. Courts will decide whether it is being properly implemented or not. If it is against the act, మేము చేసిన చట్టాలని సజావుగా జరుగుతున్నాయా లేదా అని చూడటం న్యాయస్థానం బాధ్యత. అంతేగాని ఒక ఎంపీ మీద న్యాయమూర్తి సీరియస్ అయిపోతే లల్లలాడిపోతామా? అసలు ఏంటా భాష అంటే? ఒక న్యాయ వ్యవస్థకి, ఒక పార్లమెంట్లో చట్టాలు చేసే వ్యవస్థకి గొడవలు పెడుతున్నాడు సాక్షిగాడు, యూజ్లెస్ ఫెలో సాక్షి. ఈజ్ దట్ ద వే టు రిపోర్ట్ ద న్యూస్? ముక్కును వేలేసుకుంటారు. ఏదన్నా మాటలు మాట్లాడితే జడ్జి గారు ఈ రకంగా ప్రశ్నించారు అనాలి తప్ప, జడ్జి గారు ఏంటి జడ్జి నకజనరా అన్నాడు, ఆగ్రహించాడు అని చెప్పి రాయటం. సరే, రేపు జడ్జిమెంట్ ఎలాగైనా రావచ్చు, అది వేరే విషయం. ఎలా ఓకే దానికి ఎగెన్స్ట్గా వస్తే ఏమని రాశాడు? అసలు థర్డ్ పార్టీకి అర్హత ఉందా లేదా అదేదో డిసైడ్ చేస్తారని చెప్పి రాశారట. ఏమో సుప్రీంకోర్టు తీర్పు ఎగెన్స్ట్గా ఆయన ఇస్తే ఎస్, ఐ విల్ గో టు ద నెక్స్ట్ కోర్ట్. కింద కోర్టులో చాలా స్పష్టంగా ఏమన్నారు? మెయింటైనబిలిటీ మీద దెర్ ఇస్ నో క్వశ్చన్. ఓకే, బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నాడు. ఆ ఆయనే మరి 2.5 సంవత్సరాలు రాలేదు. మళ్ళీ ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా అసలు కోర్టుకు రావడం మానేస్తే ఇంకా అసలు రారేంట్రా బాబు కోర్టుకు అని చెప్పి మళ్ళీ అదే మసూన్ రావు అన్నాడు. సో ఇవన్నీ ప్రజలకు తెలుసు, 2.5 సంవత్సరాలుగా కనీసం ఒకసారి కూడా కోర్టుకి వెళ్లకుండా బెయిల్ కండిషన్ అంత బ్లేటెంట్గా వైలేట్ చేస్తే అది ఒక బాధ్యత గల పౌరుడిగా అది నేను ప్రశ్నిస్తే తిట్టేసాడని రాస్తాడా? కొట్టేస్తాడు రేపో మాపో అని చెప్పి రాస్తాడా పేపర్ వాడు? ఇక్కడేమో నేనైతే గాజులు తొడిగించు కూర్చోలా, తిడితే తిట్టించుకుంటానికి, కొడితే కొట్టించుకుంటానికి. సరే, ఒకసారి కొట్టారు, అయిపోయింది, కొట్టించుకున్నాం, సరే దానికి ఏం చేయాలన్నది చేస్తున్నాం అంతే తప్ప. ఎందుకంటే ఆ కొట్టినోడు నేను కొట్టలేదు బాబాయ్ అంటాడు, దొంగరాసుకెళ్ళి. పార్లమెంట్లో తిట్టినోడు ఆడేదో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక ఆయన, ఏమన్నాడంటే పార్లమెంట్లో, ఇదిగో నువ్వు ఈ పార్టీలో నెగ్గావు, ఈ పార్టీలో నెగ్గి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పి పార్లమెంట్లో ఇన్ని మాటలు మాట్లాడారంట. మాట్లాడింది ఒకటే పదం, రిపీట్ చేసింది అదే పదం. అరే దమ్ముంటే తిట్టడరా, తిట్టారని చెప్పించుకోండి, చెప్పండి, అంతేగాని తిట్టేయటం నేను తిట్టలేదు సార్ అంటాం, కొట్టేయటం అబ్బాయి మేము కొట్టలేదు సార్, అసలు మేము అక్కడికి వెళ్ళలేదు సార్ అంటున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, ఇవాళ కాకపోతే రేపైనా సుప్రీంకోర్టు అడుగుతాడు, అడిగితే ఆ రికార్డు తీసుకురావాలి. రికార్డు తీసుకొస్తే రికార్డు లేదు అంటే రికార్డు ఎందుకు లేదు, అప్పుడు దాకా ఉన్న కెమెరాలు అప్పుడే ఎందుకు లేవు, ఇవన్నీ బయటకు వస్తాయి. కొంచెం టైం పడుతుంది, మేనేజ్ చేస్తున్నారు మా వాళ్ళు, మ్యాక్సిమం మేనేజ్ చేస్తున్నారు, టైం పడుతుంది. బట్ వదలను, నన్ను కొట్టిన వాళ్ళని వదలను, నన్ను తిట్టిన వాళ్ళు సరే అక్కడ రికార్డులో ఉంటే తెలుస్తుంది. అది రికార్డులు మాయం చేసి నేను తిట్టలేదు అని చెప్పి పచ్చి అబద్ధం నిస్సిగ్గుగా ఆడితే ఓకే, బయటపడచ్చు. చూద్దాం ఇలా హిట్ అండ్ రన్ ఎన్ని రోజులు చేస్తారో, తిట్టేసి తిట్టలేదంటారో, కొట్టేసి కొట్టలేదంటారో, ఇలా ఎన్ని రోజులు వీళ్ళు డ్రామాలు ఆడతారో చూద్దాం. బట్ మా లాయర్ గారు చెప్పిన ప్రకారం నిన్న హైకోర్టులో ఎస్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, అటు జరిగినాయి, ఇటు జరిగినాయి. బట్ నేను చెప్పేది ఒకటే, 2.5 సంవత్సరాలుగా ఆయన కోర్టుకి రమ్మన్నప్పుడు రావాలని బెయిల్ కండిషన్లో ఉందా లేదా, ఆయన 2.5 సంవత్సరాలుగా వెళ్ళాడా లేదా. సరే రేపొద్దున అసలు కోర్టుకి వెళ్ళక్కర్లేదు, ముఖ్యమంత్రి అయితే అసలు కోర్టుకి రావక్కర్లేదని చెప్పి జడ్జిమెంట్ వస్తుందేమో నాకు తెలియదు. అది 20 రోజుల నుంచి పెండింగ్ ఉంది. మరి దాని గురించి మరి సాక్షుడు మరి ఇంకేమీ రాయలా. బట్ ఇవన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం.
న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది అన్న హోపు నాకు చాలా ప్రస్ఫుటంగా ఉంది. దయచేసి నన్ను తిట్టాడు, నన్ను కోర్టులో ఉంటే కొట్టేసేవాడు, జడ్జి గారు బెంచ్ దూకి ఇలాంటి కారు కూతలు రాసే ఆ పత్రిక వార్తల్ని నమ్మొద్దు. జడ్జిమెంట్ ఎలాగైనా రావచ్చు, అల్టిమేట్గా సాక్షివాడు ప్రెడిక్ట్ చేసినట్టు రావచ్చు. కానీ అక్కడ న్యాయమూర్తి గారు చాలా చక్కగా యాక్ట్ చేశారు. మా లాయర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి ఇక్కడేమి బ్యాంగిల్ చేసుకోలేదు. రే సాక్షి, అది నేను నీకు చెప్పేది. ఇంకేమన్నా ఉంటే అనవసరంగా మూడు దాని మీదకి వెళ్ళిపోయింది. మొన్నటితో కోర్టుల మీద మా గౌరవం పెరిగింది కాబట్టి మరి ఇంక అక్షంతలు వేసుకుని కార్యక్రమాన్ని ఆపమని చెప్పి ఆపుతారని చెప్పి మా ఆశ. ఎందుకంటే ఈ ప్రభుత్వ పనితీరు మీదే మా పార్టీ మనుగడ ఆధారపడి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ పనితీరు మార్చుకోవాలి. మరిన్ని జీవోల్ని రద్దు చేసి మా పార్టీని మరింత అప్రతిష్ట పాలు చేయొద్దని చెప్పి మరి నేను నా వినతి, నా స్వార్థం నాది. మా పార్టీ బాగుంటేనే కదా నేను బాగుండేది. అందుకని మా స్వార్థం మాది. సో ఒక స్వార్థపరుడుగా, పార్టీని ప్రేమించే స్వార్థపరుడుగా, పార్టీని నాశనం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఒక నిస్సహాయుడుగా నా ప్రార్థన. ఇంకా దయచేసి ఈ జీవోల రద్దుల్ని ఇక్కడితో ఆపంటారని కోరుకుంటున్నాం. మరి వింటే మా పార్టీకి మంచిది, వినకపోతే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా పోతాడు. బట్ నా ప్రయత్నం అయితే ఇది. మీరు దాఖలు చేసినటువంటి పిటిషన్ విషయంలో కూడా సాక్షి రాసిందే నిజమైంది అనుకుంటున్నారు? ఏమో మరి గతంలో అయింది కాబట్టి అవ్వచ్చు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి కోర్టుకు కూడా రావక్కర్లేదని కూడా తీర్పు రావచ్చు. ఏం చెప్తాం, ఏదైనా జరగవచ్చు. ఒకసారి ఆయన కోర్టుకు రావట్లేదని చెప్పిన తర్వాత మరి నా పిటిషన్ కొట్టేసి మళ్ళీ హైకోర్టులో సార్ కోర్టుకు రావట్లేదు సార్, ఇది నిజమే సార్ అని చెప్పి అని మళ్ళీ అది అయిన తర్వాత మరి నిన్న మరి సాక్షి పేపర్లో మరి మా లాయర్ గారు చెప్పిన పాయింట్ కూడా మరి అందులో రాయకుండా మరి వేశారంటే ఏదైనా జరగవచ్చు. ఏది జరిగినా నా న్యాయ పోరాటం, నా పార్టీని పరిరక్షించుకునే క్రమంలో ఈ ప్రభుత్వం మీద నేను చేస్తున్న న్యాయ పోరాటం ఆగదు. తిట్టినట్టు రాసినా ఏం చేసినా కూడా ఐ విల్ ఫైట్ ఫర్ ది పబ్లిక్ కాజ్. ఇందాక ఒకటి ఆ విద్యా దీవెనలో భాగంగా పాపం నిన్న ఆస్ట్రేలియా నుంచి ఒకటి చెప్పి ముగిస్తా. ఆస్ట్రేలియా నుంచి ఒక విద్యార్థి ఫోన్ చేశాడు. పాపం అబ్బాయి పేరు కూడా రెడ్డే, సాయి కార్తీక్ రెడ్డి అట, చిత్తూరు జిల్లా. మాది చాలా పేద కుటుంబం సార్, నేను బాగా మెరిట్ స్టూడెంట్ని, టాప్ యూనివర్సిటీలో వచ్చింది. అప్పుడు ప్రభుత్వం 10 లక్షల రూపాయలని టాప్ స్టూడెంట్స్కి ఇచ్చే స్కీమ్ ఉంది. సో ఆ స్కీమ్లో నీకు శాంక్షన్ చేసాం, నువ్వు వెళ్ళి చదువుకో బాబు అని చెప్పి అన్నారు. నేను మా తల్లిదండ్రులు టికెట్ కొని కొంత ఫీజు కట్టారు, అది రీఎంబర్స్ అవ్వాలి. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ స్కీము ఉందనే అంటారు, కానీ ₹1 కూడా కట్టలేదు. ఇప్పుడు మా తల్లిదండ్రులు వడ్డీకి తీసుకొచ్చి ఈ స్కీమే లేకపోతే నేను ఇక్కడే ఉండి ఏదో భారతదేశంలో కూడా అన్ని యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చేది, కానీ విదేశాల్లో చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుంది, 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పి ప్రభుత్వాన్ని నమ్మి ఇప్పుడు నేను వెళ్ళాను. మా తల్లిదండ్రులు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు పెద్ద వడ్డీకి. మరి ఆ వడ్డీ కట్టుకోలేని దుస్థితిలో నేనున్నాను. నాకు ఆత్మహత్య శరణ్యంగా ఉంది మా తల్లిదండ్రులతో మాట్లాడితే అని చెప్పి ఇంతమంది విద్యార్థుల్ని ఉసురు పోసుకోవటం అవసరమా జగనన్న? నీ విదేశీ దీవెన అని కావాలంటే పేరు మార్చు. అప్పుడు ఏదో పేరు ఉంది పాప, ఆయన పెద్ద సీఎం గారు పెట్టుకునేవాడు కాదు, సొంత పేరు లేదో 1-2 మొహాటంగా పెట్టుకున్నాడు ఆయన. జగనన్న విదేశీ విద్యా దీవెనను లేకపోతే ఏదో దీవించండి, చేతులు కట్టుకుని ఫుల్ పేజ్ యాడ్ వేసుకోండి. ఆ పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి
ఫారెన్లో ప్రభుత్వ విధానాన్ని చూసి అప్పో చేసి వెళ్ళిన ఆ విదేశీ విద్యార్థులకి ఈ సాయి కార్తీక్ రెడ్డి లాంటి ఎంతోమందికి అప్పుడు ఏ కులాన్ని చూడకుండా అన్ని కులాలని కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయితే చాలు, మెరిట్ స్టూడెంట్స్ ఉంటే పంపించేవారు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని కావాలంటే కొత్తగా స్కీమ్ ఎత్తేయండి, ఆ స్కీమ్ ప్రకారం సెలెక్ట్ చేసి వెళ్ళిన వాళ్ళని మటుకు వాళ్ళ బతుకు బస్ స్టాండ్ చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు ఆ సినిమా ఇండస్ట్రీని కంపు చేశారు, నానా పెంట చేశారు. నారాయణమూర్తి గారు అందరూ కూడా స్పందించారు. మరి పేరు నాని గారు మొత్తం మీద ఆయన చాలా బిజీ మినిస్టర్, ఆయన టైం ఇచ్చాయంట వీళ్ళందరికీ. జరిగిపోయిందా? ఏంటంటే ఆయన పెంచుతారంట, వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లో ఒక రేట్ ఇచ్చారంట సార్. ఈ రేట్ ఎట్లుండాలనేది అసలు హీరోలకి ఎందుకు ఈ టికెట్ల రేట్ల అంశం అని సమావేశంలో అన్నారంట ఒక మాట. హీరోలు కాకపోతే ఎవరు అడుగుతారు సార్? ఇంకెవరు అడుగుతాడు? ఇప్పటికే అన్ని థియేటర్లు బంద్ చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు ఏంటి అసలు సమోసా చల్లగా ఉందంటే మూసేస్తున్నారంట, కూల్ డ్రింక్ వేడిగా ఉంటే మూసేస్తున్నారంట. ఇలా ఏదో కారణం ఇలా ఈ థియేటర్లు మూసేయటం సర్వనాశనం వినాశనం. సరే ఏమైనప్పటికీ మరి ఒక సినీ ప్రేక్షకుడిగా నా కోరిక ఆ టికెట్ రేట్లు కాస్త రీజనబుల్గా చూసి అనవసరంగా ఈ ఫ్యాన్స్ జోలికి వెళ్ళొద్దు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం మనం ఏదో హీరోల్ని కెలికేసి మనం సూపర్ హీరోలాగా ఫీల్ అవుతున్నాం. కానీ టైం వచ్చినప్పుడు మన కొంప కొల్లేరైపోద్ది. ఆ సినిమా హీరోల అభిమానులతో పెట్టుకోవద్దు దయచేసి. వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించుకోండి అనడానికి అసలు మనం ఎవరం? అసలు మనకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటే మనకేంటి? ఎవడు పడితే ఆడు, ఏ మంత్రి పడితే ఆ మంత్రి. పవన్ కళ్యాణ్ గారికి 80 కోట్లు ఎందుకు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ గారికి 5 కోట్లు ఇస్తే సరిపోతుంది. అసలు నువ్వు ఎవడరా బాబు చెప్పడానికి ఇదంతా? దయచేసి మనకు అక్కర్లేని విషయాల్లో వేలు పెట్టొద్దు. ప్లీజ్ డూ ది గవర్నెన్స్. వాళ్ళ రెమ్యూనరేషన్లో మనకు వద్దు. అందరూ కూడా మీకున్నంత విశాల స్వభావం, ఎందుకంటే అందరికీ పేపర్లు ఉండవు, అందరికీ అడ్వర్టైజ్మెంట్లు రావు. మీరంటే ₹1 నెలకి పని చేస్తున్నారు. అలాగే సినిమా వాళ్ళు పని చేయాలంటే మరి వాళ్ళకి పేపర్ ఉండాలి, పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు రావాలి. ఇవన్నీ సాధ్యమా? ఇవన్నీ కానప్పుడు ఎందుకు ఈ దిక్కుమాలిన సలహాలు? దయచేసి ఈ సినిమా ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టి థియేటర్లు తెరిపించి ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి వాళ్ళ ఈనాడు పేపర్లో కూడా పలానా సినిమాల్లో స్వీపర్ల ప్రాబ్లము, పలానా సినిమాలు మేనేజర్ ప్రాబ్లము, తినడానికి తిండి లేదని ఎన్నో. మరొక 1500 థియేటర్లు అంటే థియేటర్కి 50 మందిని వేసుకుంటే కనీసం మరొక 70-75 వేల మంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఒకళ్ళిద్దరు హీరోలను చూసి ఆ హీరోలు అంత గొప్పగా మనం లేవు, ఆ హీరోలకు ఉన్నంత క్రేజ్ మనకు లేదని, ఆ హీరోలు అంటే ఉందండి మెయిన్ కళ్యాణ్ గారి మీద కోపంతో, లేకపోతే బాలయ్య గారి మీద కోపంతో, ఇలా ఒకళ్ళిద్దరు హీరోల మీద కోపంతో రాజకీయాల్లో ఉన్నారని చెప్పి మీరు ఇలాగా చేయటం భావ్యం కాదు. ముఖ్యమంత్రి గారు అందరూ మీకులాగా రూపాయి జీతంతో పనిచేసే ఉదార స్వభావాలు కాదు. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి చూద్దాం మరి పేర్నేని గారు ఏ నిర్ణయం తీసుకుంటారో. ఈ ఫ్యాన్స్ అందరితోటి మమ్మల్ని ఇబ్బంది పెడతారా మా పార్టీని? లేదు, ప్రజల్ని ఫ్యాన్స్ని కరుణించి వదిలేస్తారా? మరి పండగకి అయితే మటుకు అన్ని సినిమా హాళ్ళు ఉండేలాగా RRR సినిమా, రాధేశ్యామ్ సినిమా అందరూ చూసేలాగా ఆ 2 సినిమాలకి ఇబ్బంది పెట్టకుండా, ఒకటేమో మరి ఒక హీరో మా కజిను, ఇంకో సినిమా టైటిల్ నాది కాబట్టి నా స్వార్థం నాకు ఉంటుంది. ఆ 2 కూడా బాగా హిట్ అవ్వాలని మీ దుష్ట నీడ ఆ సినిమాల మీద పడకూడదని కోరుకుంటూ సెలవు.